హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజైతే ఒక మంచి రబ్బర్ బ్యాండ్ మూన్ బేస్ చేసుకొని మూన్ కుందన్స్ బేస్ చేసుకొని ఒక మంచి 3D రబ్బర్ బ్యాండ్ అయితే ఎలా తయారు చేసుకోవాలనేది చూసుకుందామండి. ఫస్ట్ అయితే నా దగ్గర కొన్ని మూన్స్ ఉన్నాయి. మూన్ సైజ్ అంటే ఇవి మ్యాటీ కుందన్స్. దీనిపైన స్టోన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇవి కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుందండి నార్మల్ కుందన్స్ మీద. ఇవి నా దగ్గర ఒక 5 కలర్స్ ఉన్నాయన్నమాట. అయితే నేను వాటిని మల్టీ కలర్లోని ఒకే కలర్లో కాకుండా మల్టీ కలర్ చేస్తూ ఒక మంచి రబ్బర్ బ్యాండ్ అయితే మేక్ చేస్తాను. ఫస్ట్ అయితే రబ్బర్ బ్యాండ్కి బేస్కి అటాచర్ యాడ్ చేసి నేను ఆల్రెడీ ముందు రోజే గమ్ అంటించి పెట్టుకున్నానండి. ఇది 1/2 ఇంచ్ బేస్ అనుకుంటున్నాను, రౌండ్ షేప్ బేస్. ఇలా తీసుకొని అన్ని కలర్స్ కూడాను పెట్టుకున్నాను. యాక్చువల్ ఏంటంటే నేను మల్టీ కలర్లో చేద్దాం అనుకున్నాను, బట్ మర్చిపోయి ఏంటంటే ఈ ఒకే కలర్ అంతా కూడా యాడ్ చేస్తాను. మళ్ళీ గుర్తొచ్చి మొత్తం కూడా తీసేసి మళ్ళీ ఈ 5 కలర్స్ ఉన్నాయి కదా, ఆ 5 కలర్స్ కూడా పెట్టి ఒక్కొక్కటి అటాచ్ చేసుకున్నానండి. నేనైతే దీనికి B7000 గమ్ అనేది యూజ్ చేశానండి. B6000 కూడా యూజ్ చేస్తారు, బట్ B6000 కంటేను B7000 గమ్ ఏంటంటే కొంచెం ఫాస్ట్గా డ్రై అవ్వడానికి వీలుంటుందన్నమాట. ఇలా చూసారు కదా, నేను మూన్స్ అనేది ఎలా అటాచ్ చేసుకున్నానో రౌండ్గా కూడాను ఇలా అటాచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకుంది 3D షేప్లో కదా, అంటే 3D మోడల్లో చేసుకుంటున్నాం కదా. ఒక ఫ్రంట్ పైన అంతా కూడాను సైడ్కి అంతా అయిపోయింది కదండి. ఇప్పుడు సెంటర్లోని B7000 గమ్ అనేది పెట్టుకుంటాం అన్నమాట. ఈ గమ్ అయితేనండి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. స్టోన్ అనేది కుందన్ అనేది కొంచెం ఇటు అటు అయినా కూడా చాలా మెస్సీ అయిపోతుంది. జాగ్రత్తగా కూడాను పేరప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ కుందన్స్ని మనం జస్ట్ ఇలా నిల్చోబెట్టేటట్టు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి బ్యాక్ బేస్ అనేది సపోర్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గమ్ B7000 గమ్ అనేది చాలా ఫాస్ట్గా కూడా డ్రై అవుతుంది కదండి. సో మనం ఎలా నిల్చోబెడితే అలా నిల్చుంటుందండి. మనం తయారు చేసుకునే విధానం బట్టే ఉంటుంది. చూసారు కదండి, ఇలా స్లోగా కూడాను నిల్చోబెట్టుకునేటట్టు తొందర ఏం లేకుండా ఒక దాని పక్కన ఒకటి మనకి రోజ్ ఫ్లవర్ ఎలా విరబూసుకుంటుందో అలా వచ్చేటట్టు 3 లేయర్స్ చేసుకోవాలన్నమాట. నాకు ఆ బేస్కి 1/2 ఇంచ్ బేస్కి నాకు 3 లేయర్స్ అనేది వచ్చింది. మీరు 1 ఇంచ్ 1.5 ఇంచ్ బేసెస్ కూడా ఉంటాయి, దాన్ని చూసి కొంచెం పెద్ద ఫ్లవర్ కూడా చేసుకోవచ్చు. అయితే మిడిల్లో ఏంటంటే నేను గోల్డ్ 4mm రౌండ్ ఉంటే అది పెట్టాను అనమాట. అలా పెట్టుకున్న తర్వాత నాకు సైడ్ నాకు కొంచెం ఎందుకో బేస్ కనిపిస్తుంది, లుక్ అంత బాగాలేదేమో అనే ఫీలింగ్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ కెమెరా అనేది నేను సరిగ్గా చెక్ చేసుకోలేదండి, సో అందుకని కొంచెం క్లారిటీ కూడా లేదనమాట. ఓకేనా. ఇప్పుడు సైడ్న అయితే 3mm రౌండ్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్వి, అవి నేను గోల్డ్ సెరామిక్ అనేది నేను ఇలా పెట్టాక మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చిందండి. చూడండి, ఫైనల్గా కంప్లీట్ అయ్యాక నేను మీకు హెయిర్ బ్యాండ్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను. ఆ గ్యాప్స్ కూడా ఫిల్ అయిపోయాయి అనమాట. చూడండి ఎంత మంచిగా కూడాను గ్యాప్స్ అన్నీ ఫిల్ అయ్యి చాలా గ్రాండ్ లుక్, మంచి లుక్ అయితే వచ్చింది కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడాను కాస్త నా వీడియోని అయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొన్ని మంచి డిజైన్స్ అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.